సిద్దిపేట జిల్లాలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. కొండపోచమ్మ సాగర్ డ్యామ్ లో 7 గల్లంతయ్యారు. ఇందులో 5 మృతి చెందగా మరో 2 క్షేమంగా బయటపడ్డారు. మృతులు హైదరాబాద్ లోని ముషీరాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు. మృతులు ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జతిన్ గా గుర్తించారు. కొండపోచమ్మ సాగర్ లో యువకులు ఈతకు వెళ్లినట్లు తెలుస్తోంది. సిద్దిపేట జిల్లాలో పండగ పూట విషాదం నెలకొంది. కొండపోచమ్మ సాగర్ డ్యాంలో 7 గల్లంతయ్యారు. ఇందులో 5 మృతి చెందగా మరో 2 క్షేమంగా బయటపడ్డారు. మృతులు హైదరాబాద్ లోని ముషీరాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు. మృతులు ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జతిన్ గా గుర్తించారు. కొండపోచమ్మ సాగర్ లో యువకులు ఈతకెళ్లినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. సుమా, సిద్దిపేట జిల్లా మార్కూప్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు సందర్శించడానికి హైదరాబాద్ నుంచి యువకులు అయితే రావడం జరిగింది. హాలిడేస్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవడంతో వారందరూ కూడా ఈ సాగర్ ను దర్శించి అక్కడ కొంత నియర్ బై పిలిగ్రిమేజ్ చూసేసి అక్కడ కొంత పార్టీ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. వాళ్ళు సెల్ఫీ దిగడం కోసం అని చెప్పి వృత్తిరీత్యా ధనుష్ ఫోటోగ్రాఫర్ అవడంతో పాటు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని 7 ఆ ప్రాజెక్ట్ లోకి దిగి సెల్ఫీ తీసుకునే క్రమంలో ఆ కాలు స్లిప్ అయి ఒకరిని ఒకరు లాక్కు అందులో పడిపోయారని కూడా మనకు తెలుస్తోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చనిపోయిన వారు ధనుష్ 20 సంవత్సరాలు, వృత్తి ఫోటోగ్రాఫర్, లోహిత్ 17 విద్యార్థి, చీకట్ల ధనేశ్వర్ 17 విద్యార్థి, సాహిల్ 19 విద్యార్థి, జాతిన్ 17 విద్యార్థి, మరో 2 బ్రతుకున్నారు. వీళ్ళు బ్రతికి పట్టగట్టారని చెప్పొచ్చు. కొంత జారుతున్న క్రమంలో వీళ్ళు రాళ్లు పట్టుకుని పైకి వచ్చినట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు మనకు. కొమరి మృగం 17 విద్యార్థి, ఎండి ఇబ్రాహీం అనేటువంటి ఈ 2 కూడా తమ కళ్ళ ముందే స్నేహితులు అందులో జారి మునిగిపోతుంటే నిస్సహాయ స్థితిలో ఏం చేయలేక కూడా అక్కడ ఉన్నటువంటి వారికి అరుపు కేకలు వేసిన సందర్భంలో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకునేసరికి వారు రామకృష్ణ క్షేమంగా బయటపడిన యువకులు ఏం చెబుతున్నారు? అసలు ప్రమాదానికి సంబంధించి వాళ్ళ వర్షన్ ఎట్లా ఉంది? పోలీసులు వారితో మాట్లాడడం జరిగిందా? పోలీసులు అయితే మాట్లాడారు. సంఘటన స్థలానికి సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ గారు వెళ్లడం జరిగింది. ఇప్పటి వరకు అయితే మీడియాతో మాత్రం బ్రతుకున్న 2 మాట్లాడనివ్వట్లేదు. పోలీసు వారు పూర్తి ఇన్వెస్టిగేట్ వారి నుంచి ఏం జరిగిందనేటువంటి వివరాలు సేకరించిన అనంతరం మాత్రమే వారిని మీడియాతో మాట్లాడించే అవకాశం ఉంది. ప్రాథమికంగా కమిషనర్ ఆఫ్ పోలీసు చెప్పినటువంటి వివరాలు ఏంటంటే యువకులు హాలిడేస్ రావడము, ఫోటో స్టేషన్ కోసమని, సెల్ఫీల కోసమని ఒకరు జెండా పట్టుకొని 7 ఒక లైన్ అందులో దిగిన నేపథ్యంలో ఆ లాస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కాలు తీసుకోవడంతో వీళ్ళు గట్టిగా పట్టుకుంటే కంటిన్యూగా ఎవరొకరు అందులో జారి పడిపోయారని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ 5 కూడా పెద్దగా ఈత వచ్చినట్టుగా కూడా తెలియట్లేదు. కొంత అక్కడ డ్యామ్ కు సంబంధించినటువంటి వాటర్ పేరుకుపోయి పాచు అదంతా ఉంటుంది కాబట్టి దానిలో ఎవరు దిగకూడదని చెప్పి కూడా సైన్ బోర్డ్స్ ఉన్నప్పటికీ యువకులు ఇలాంటి సాహసాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని చెప్పి కూడా పోలీసు వాళ్ళు చాలా సందర్భంలో చెప్పడం జరిగింది. సుమా, రామకృష్ణ, అంటే అక్కడికి చాలా మంది కొండపోచమ్మ దగ్గరకు వస్తారు కాబట్టి అంటే అక్కడ ఎవరు సిబ్బంది ఎవరు ఉండరా? అంటే సైన్ బోర్డు ఉన్నా కానీ చాలా మంది వెళ్లే ప్రయత్నం చేస్తుంటారు కదా, అక్కడ ఎవరు అధికారులు ఉండరా? అంతే సుమా, అక్కడికి వచ్చినటువంటి ఒక ఎంట్రీ ఒక ఎగ్జిట్ ఉంటుంది. కానీ డ్యామ్ మొత్తం యువకులు ఈ మొత్తం 9 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ డ్యామ్ చుట్టూ అక్కడక్కడ దిగుతూ ఉంటారు. గోడ దాటి ఆ రాళ్లు పట్టుకొని కిందికి దిగడం అనేది చాలా జరుగుతుంటుంది తరచుగా. అక్కడ ఉన్నటువంటి బందోబస్తు పోలీసులు కూడా 1-2 మాత్రమే ఉంటారు. కానీ ఎక్కడికక్కడ ఈ హాలిడేస్ లో వాళ్ళు ఓవర్ వ్యూ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకో సైడ్ అక్కడక్కడ దిగేటువంటి వాళ్ళని ఈ 2-3 పూర్తి స్థాయిలో పర్యవేక్షించడం అనేది కుదరదు. అదేవిధంగా వాళ్ళు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఆ యువకులు ఇలాంటి సాహసాలకు, అనవసరమైనటువంటి సాహసాలు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటారని చెప్పి కూడా కమిషనర్ ఆఫ్ పోలీసు చాలా సందర్భాల్లో తెలపడం జరిగింది. రామకృష్ణ, అంటే 2 బయటపడ్డారు కదా, వారిని రక్షించే ప్రయత్నం ఏం చేయలేదా? అసలు వాళ్ళ వర్షన్ వాళ్ళు ఏం చెప్తున్నారు? 2 బయటపడినటువంటి స్నేహితులు అయితే వీళ్ళు టాప్ పైన ఉన్నారు. వీళ్ళ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని కిందికి వెళ్లారు. వీరి తర్వాత 3వ వ్యక్తి నుంచి లోపలికి జారిపోయారు. ఈ 2 మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు ఇట్లా 45 డిగ్రీస్ లో కట్టడం జరుగుతుంది. మధ్య మధ్యలో స్టోన్స్ పెడతారు. ప్రతి 3 ఫీట్లకు ఒక స్టోన్ పైకి ఉంటుంది. ఆ స్టోన్ పట్టుకొని వీళ్ళు దిగడం జరిగింది.
ఈ ఇద్దరు మాత్రం జారుతున్నటువంటి క్రమంలో ఆ కింద ఉన్నటువంటి పట్టుకున్నారు. బట్ అప్పటికి మిగతా వాళ్ళు మాత్రం వాటర్ లోకి జారి వెళ్ళిపోవడం జరిగింది. ఆ లోతుగా ఉండడం వలన వాళ్ళకి పూర్తిగా ఈత కూడా రాదని చెప్పారు. సాధారణంగా చూసినట్టయితే పల్లెల్లో బావిలలో ఈత కొట్టేటువంటి వాళ్ళకి ఉన్నంత నైపుణ్యము స్విమ్మింగ్ పూల్స్ లో ఈత కొట్టేటువంటి వారికి ఉండదు. ఆ వాటర్ డెన్సిటీని వాళ్ళు తట్టుకోలేరు. అలాంటి ప్రమాదం వల్లనే వీళ్ళు చనిపోయారు. తమ స్నేహితులు కళ్ళ ముందే మునిగిపోతున్న నిస్సహాయ స్థితిలో వాళ్ళ అరుపులు కేకలు వేశారు తప్ప అందులో వారు ఏం చేయలేనటువంటి ఒక నిర్ఘాంతమైన స్థితిలో ఉన్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. రామకృష్ణ, చనిపోయిన 5 యువకులు ఏ ప్రాంతానికి చెందిన వారు? పోలీసులు ఏం చెప్తున్నారు? వారికి సంబంధించిన ప్రాథమిక డీటెయిల్స్. వీరందరూ కూడా హైదరాబాద్ ముషీరాబాద్ కు చెందినటువంటి యువకులు. వీరందరూ కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు సందర్శించడానికి హాలిడేస్ నేపథ్యంలో వచ్చి జనరల్ గా టూర్స్ కు వెళ్తుంటారు కదా పిల్లలంతా కూడా. ఆ కోణంలోనే వీళ్ళు సందర్శించి కొంత ఫోటో షూట్ చేసుకొని పోదామనే నేపథ్యంలో వాళ్ళు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు అక్కడ ఏం జరిగింది అనేటువంటి పూర్తి వివరాలు కూడా పోలీసు వారు ప్రెస్ మీట్ వారు తెలియజేయడం జరుగుతుందని చెప్పారు. రామకృష్ణ, అంటే 5 చనిపోయారు, ఇద్దరైతే బయటకు వచ్చిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పటికైనా అక్కడ భద్రత పరంగా ఏమైనా ఆలోచనలు చేస్తున్నారా అధికారులు ఈ ఘటన తర్వాత? అధికారుల వర్షన్ ఏంటి దీనికి సంబంధించి? పోలీస్ కమిషనర్ మరియు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి వారు ఏం చెప్తున్నారంటే ఈ పైన ఎంట్రీలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టుల దగ్గర కూడా హాలిడేస్ వచ్చినప్పుడు సాటర్డే సండేస్ సెకండ్ సాటర్డేస్ కానీ ఇలా పండుగ హాలిడేస్ వచ్చినప్పుడు మాత్రం అక్కడ బందోబస్తు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. పైకి వెళ్లే నేపథ్యంలోనే వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు అంటే డీటెయిల్స్ సేకరించిన అనంతరమే వాళ్ళని పైకి పంపించడం జరుగుతుంటుంది. కానీ ఈ రోజు వీళ్ళు ఇంకో సైడ్ నుంచి వెళ్ళి పైకి యువకులు కొంత అడ్వెంచరస్ మోడ్ లో పైకి ఎక్కి ఈ ఫొటోస్ తీసుకునే క్రమంలోనే జారి పడిపోయారని చెప్పి కూడా తెలియజేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది. థ్యాంక్ యూ రామకృష్ణ. సిద్దిపేట జిల్లాలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది. కొండపోచమ్మ సాగర్ డ్యాంలో 7 గల్లంతయ్యారు. ఇందులో 6 మృతి చెందారు. మరో 2 క్షేమంగా బయటపడ్డారు. మృతులంతా కూడా హైదరాబాద్లోని ముషీరాబాద్ చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జతిన్ గా గుర్తించారు. కొండపోచమ్మ సాగర్లో యువకులు ఈతకు వెళ్లినట్లుగా తెలుస్తుంది. ఈ టైంలో లోతుకు వారు వెళ్లేసరికి ఒక్కసారిగా 5 యువకులు ఆ వాటర్లోనే మునిగిపోయి చనిపోవడం జరిగింది. మరో 2 యువకులు అక్కడ ఉన్న స్టోన్స్ సహాయంతో వారు ఈదుకుంటూ బయటకు వచ్చిన పరిస్థితి ఉందంటూ వారు పోలీసులకు తెలపడం జరిగింది. శనివారం, ఆదివారాల్లో మాత్రం పోలీసు బందోబస్తు ఎక్కువగా పర్యాటకులు వస్తారు కాబట్టి ఎక్కువగా ఉంటుంది. నార్మల్ డేస్ లో అక్కడ డేంజర్ అని సైన్ బోర్డ్స్ అన్ని ఉన్నా కూడా ఈ యువకులు అత్యుత్సాహంతో ముందుకు వెళ్లారంటూ కూడా అక్కడ ఉన్న అధికారులు చెబుతున్నారు. వీరంతా హైదరాబాద్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సిద్దిపేట జిల్లాలో పండగ పూట ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. కొండపోచమ్మ సాగర్ డ్యాంలో 7 యువకులు గల్లంతయ్యారు. అందులో 2 క్షేమంగా బయటపడ్డారు. 5 మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. దీనికి సంబంధించి బయటికి వచ్చిన వారు చెబుతున్న సిచ్యువేషన్ ఏంటంటే లోతు ఎక్కువగా ఉండడం వల్ల వారు కొట్టుకుపోయారు. అక్కడ ఉన్న స్టోన్స్ సహాయంతో మేమిద్దరం బయటకు వచ్చామంటూ వారు పోలీసులకు తెలపడం జరిగింది. మృతుల్లో ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జతిన్ ఉన్నట్టు గుర్తించారు. కొండపోచమ్మ సాగర్లో యువకులు ఈతకు వెళ్లిన టైంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.